యెహోవా నువ్వు ఎక్కడి నుండి వచ్చినవని వారిని అడగగా అపవాది భూమి మీద అటు తిరుగులాడుచు ఇందులో సంచరించుచు వచ్చింది. యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చను. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించినవా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడను లేడు. ఎంత గొప్ప సాక్ష్యం కదా! భూమి మీద అతని వంటి వాడు ఎవడనో కూడా లేడు. అన్ని ఉన్న ఏ విషయంలో కూడా ఆయన తప్పిపోలేదు. కొన్నిసార్లు మనీ ఉంటే మనం వ్యవస్థలను మేనేజ్ చేసేవారు ఉంటాం కదా. మనీ ఉంటే మన దగ్గర అధికమైన ధనం ఉంటే పరిస్థితులన్నింటినీ తారుమారు చేసే వారంగా ఉంటాం. న్యాయం తప్పి అన్యాయంగా ప్రవర్తించే వారంగా ఉంటాం. ఎక్కువ అంటే ఎంత నేరేడు చెప్పి మీకు కొనేస్తామనటం, న్యాయాన్ని కూడా, న్యాయవంతులను కూడా. కానీ ఏది కూడా యోగు జీవితంలో ఒక్కటి దేవుడికి కనపడలేనందున దేవుడు అంటున్నాడు, భూమి మీద అతని వంటి వాడు లేడు. ఈ ఎపిబిస్మస్ సంఘంలో ఉన్న మనల్ని బట్టి కూడా దేవుడు భూమి మీద అలాంటి సంఘస్థులు లాంటి ఇంకొక సంఘస్థులు లేడు. ఫలానా కుటుంబం వారిలాగా ఇంకొక కుటుంబం లేదు అనేటట్టుగా ఉండాలి. ఏ కుటుంబం గురించి చెప్పినా కానీ కూడా ఓ చూసినావులే అన్నట్టుగా ఉంటే అంత మంచిది కాదు మన జీవితాలు. ఒకవేళ వ్యక్తిగతంగా వస్తే కూడా మన జీవితాలను బట్టి కూడా అలాగా దేవుడు మెచ్చిన భక్తుడుగా యోబు ఉన్నందున, దేవుడు మెచ్చిన విశ్వాసిగా యోబు ఉన్నందున దేవుడే అపవాదికి ఛాలెంజ్, దేవుడే అపవాదికి సవాలు విసురుతూ భూమిలో ఆయన వంటి వాడు ఒకడు కూడా లేడు. కాబట్టి సంగమా మనము కూడా ఇట్టి సాక్ష్యాన్ని కలిగి ఉన్న వారంగా ఉన్నాం. అన్ని ఉన్నాను అందులో విశ్వాసిగా దేవుణ్ణి కనపరిచే వారంగా ఉన్నాం. అన్ని ఉన్న కానీ కూడా కోల్పోని విశ్వాసము యోగుది. భక్తి ఉంది, సంతానం ఉంది, ధనము ఉంది. అందులో కూడా దేవునికి ఇష్టమైన వాడుగా యోగు ఉన్నాడు. రెండవ మాటలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. అన్నిటినీ కోల్పోని యోగు విశ్వాసం. అన్నిటినీ కోల్పోని యోగు విశ్వాసం. ఏదైతే దేవుడు ఇచ్చాడో అది తిరిగి తీసుకుంటున్న సందర్భంలో, ఏవైతే యోగుకు ఆస్తిగా అక్కరగా ఉన్నాయో, ఏవైతే యోగు పేరు చెప్పుకొని ఆయన ధనవంతుడు, ఆయన ఉన్నతమైన వాడు అని చెప్పుకున్నావో అవన్నీ యోగు నుండి తొలగిపోయిన కానీ కూడా ఆయన నుండి విశ్వాసము ఎవరు కూడా తీసివేయలేదు. ఒకవేళ జనరల్ గా మనమైతే ఎన్నెన్ని మాటలు మాట్లాడుకుంటాము. యోగు నుండి తీసివేయబడిన ఒకసారి 14వ వచనం నుండి దేవుడు వాక్యాన్ని చదువుకుందాం. 14వ వచనం నుండి, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున వేయించుండగా శబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పని వారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయటప్పుడు నేను ఒక్కడనే తప్పించుకొని ఉన్నానని. 16వ వచనం, విన్నానని అతడు ఇంకా మాట్లాడుచుండెను. మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెల కాపరిని రగుల పెట్టి కాల్చివేసి దానిని నీకు తెలియజేయటకు నేనొక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నాను. 17వ వచనం, అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని తీసుకొని పోయి ఖడ్గము చేత పని వారిని చంపి నీకు దానిని తెలియచేయటకు నేనొక్కడిని తప్పించుకొని వచ్చి ఉన్నానని. అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయించు ద్రాక్షరసము పానము చేయించుండగా గొప్ప సుడిగాలి అరణ్యముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనులను మీద పడినందున వారు చనిపోయింది. దానిని నీకు తెలియజేయటకు నేనొక్కడనే తప్పించుకొని ఉన్నానని. ఇందులో మనం గ్రహించవలసినది, అన్నిటినీ కోల్పోని యోగు విశ్వాసం. అక్కడ ఆయన పశువులు పోయినాయి, ఆ తర్వాత ఆయన గొర్రెలు పోయినాయి, ఆయన ఒంటెలు పోయినాయి, ఆయన పనివారు చనిపోయిన వారుగా ఉన్నారు. ఆ తర్వాత ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన బలులర్పించిన కుమార్తెలు కూడా చనిపోయిన సందర్భం.
అప్పుడు యోబు అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు మహిమ ఘనత కలుగును గాక. మనం అనగలమా? ఒక్క రోగం బాగలేకపోతే ఏ దేవుళ్ళ కాడ పోతామో మనకి తెలియదు కదా. ఉద్యోగం రాకపోతే ఎక్కడెక్కడ తిరుగుతామో మనకు తెలియదు. ఒకవేళ మనకి పేదరికం ఏర్పడితే, దేవుడు అనేవాడు ఉంటే, దేవుడు అనేవాడు చూస్తే ఇవి జరిగేవా, ఇవి నాకు ఇచ్చేవా అనే దేవుని మీద శాపనార్థాలు పెట్టేవారంగా ఉన్నాం కదా. ఒక వ్యక్తి, ఒక విశ్వాసి, చర్చిలో నాకు బాగా తెలిసిన వ్యక్తి, చర్చిలో ఆయన మంచి పెద్ద మనిషి, చర్చిలో ఆయన మాట అంటే చలామణి అవుతుంది, ఆయన మంచి పాటగాడు, మంచి న్యాయవంతుడు. కానీ ఒకానొక సందర్భం వస్తే తన బామర్దికి బాగలేకపోతే ఆయన ఏదో ముగ్గేస్తారంట కదా, ఎప్పుడు మా పోలే కానీ మనం కూడా పోయలేకుంటాడు. తన బామర్దిని బతికించుకోవడానికి ఆయన సంఘములో సంఘ పెద్ద, గ్రామానికి అంటే మన కాళ్ళకి పెద్ద మనిషి, ఆయన మాట చలామణి అవుతుంది, సంఘముల చలామణి అవుతుంది. అంతైన తర్వాత ఒక కోడి పూజను తీసుకొని పోయి దాని తలకు మెడకాయ ఇచ్చి అందులో రాత్రులలో కూర్చుంటే నీ బామర్ది బతుకుతానంటే పోయినాడు. ఎందుకు ఇట్లా చేసినావంటే నా బామర్దిని బతికించుకోవడానికి, నాకు అదొక మార్గం తప్పితే ఇంకొకటి లేదు అంటే. ఇటువంటి సంఘంలో విశ్వాసులు కూడా ఉన్నారు. మళ్ళీ అటువంటి వాళ్ళది సంఘం, అటువంటి వాళ్ళది కాలి, అటువంటి వాళ్ళది మాటలు చలామణి. కానీ యోగు, ఒకవేళ యోగు జీవితానికి, యోగు విశ్వాసానికి బేరీజ్ వేసుకుంటే మనం ఎక్కడైనా తూగగలమా? మళ్ళా మనమే పట్టి ఒక మాట అంటాం, యోబంతుడికి శ్రమలు వచ్చినాయి, మనకు రాకుంటే బాగుంటుందా అన్నట్టు అంటాం కదా. మనం యోబంత మనగలమా? యోగు విశ్వాసానికి మనం అంటాం, జనరల్ గా మాటలు మాట్లాడతారు, నా కాలు కూడా సమానం కాదు కొంతమంది. కనీసం ఆయన విశ్వాసానికి అర్థమైనా సరిపోగలమా? నువ్వు చేసిన తప్పును బట్టి, మనం చేసిన వ్యర్థమైన పనులను బట్టి, మనకు సంభవించిన వాటిని మనం కూడా యోగుతో పోల్చుకుంటే అది దానికి ఏమైనా న్యాయమా? కాదు కదా, కాదు. కాబట్టి సగమా ఇన్ని ఆయన ఒకటి తర్వాత ఒకటి ఒకవేళ వేరే సందర్భంలో వేరే దినాల్లో అయితే అది నెలకొక చచ్చిపోయినారు, నెలకొక కార్యం జరిగింది అని అంటే కొంత గ్యాప్ తీసుకొని ఊపిరి పీల్చుకొని ఆ తర్వాత అమ్మాయి అని వచ్చలేడు. ఒకవేళ అదే స్థానంలో మనం ఉంటే గాన ఎప్పుడు కూడా చచ్చిపోదు కదా. నీతిమంతుడు 7 మార్లు పడినాడు, వాడు మరలా లేచి. ఒక పేషెంట్కి ₹1 కోటి లాంటి దాకింది. ఒక పేషెంట్కి ₹1 కోటి లాంటి దాకింది. ఆయన హార్ట్ పేషెంట్కి డాక్టర్ గారు వెళ్ళి ఏ విధంగా చెప్పాలి? ఒకవేళ ₹1 కోటి దాకినావని చెప్తే ఆయన రియాక్ట్ అయ్యి అంటే అట్లా చచ్చిపోతే నేనేం చేయాలి? కేసు నా మీదకి వస్తుంది కదా అని డాక్టర్ అనుకున్నాడు. వెళ్ళి బాగా ఆలోచన చేసి డాక్టర్ గారు ఆడికి వెళ్ళి ఇంకొక రకంగా మాట్లాడడం మొదలు పెట్టినాడు. ఒకవేళ నా హార్ట్ పేషెంట్, నువ్వు ఇందులో ఉన్నావు, నీకే కానీ ₹1 కోటి తాకితే నువ్వేం చేస్తావు? నీకు ఇస్తారా? డాక్టర్ చచ్చిపోయినాడు. అంటే ఒకవేళ యోగ సిచ్యువేషన్ లో మనం ఉంటే డాక్టర్ పరిస్థితి కూడా మనదే కదా. యోగ సిచ్యువేషన్ లో మనం ఉంటే కూడా అంటే పేషెంట్ ఏమో బతికినాడు, డాక్టర్ ఏమో చచ్చాడు. ఒకవేళ ఆ సిచ్యువేషన్ లో నేనుండి మన పరిస్థితి కూడా ఇంతే. కానీ యోగు కష్టకాలంలో కూడా అన్నీ కోల్పోయిన మనం అంటాం ఒక మాట, నేను బ్రతికేది నీ కొరకే, నేను కష్టపడేది నీ కొరకే, ఇవన్నీ చేసేది నీ కొరకే. నాకు ఎవరిని బట్టి మన రక్తం పంచుకొని పుట్టిన మన సంతానాలను బట్టి మనం మాట్లాడతాం కదా. ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మనము ఎంత కష్టాలైనా అనుభవిస్తాం. మన పిల్లలకి ఏదైనా కష్టం ఏర్పడితే, మన పిల్లలకి అనారోగ్యం ఏర్పడితే మనం చూసి కొనుక్కుంటామా? వారి కంటే ముందు ఎక్కువగా తల్లని లేని మన ప్రాణమే, మనమే. వచ్చిన పేషెంట్ అయినా కొంచెం మా అమ్మ నాయన ఏం కాదుగా వాళ్ళు చూసుకుంటారని ఉంటుంది. కానీ చూసుకుంటున్నాం మనం,
వాళ్ళకంటే ఎక్కువగా బాధపడేది, మనసు నొచ్చుకునేది, వారు తిరిగి లేచి నడిచేంత వరకు ఇబ్బంది పడేది మనకి. కానీ అట్టిది 7 మంది కుమారులు, 3 కుమార్తెలు ఒకే రోజు, మేబీ ఒక్కొక్క గంట వ్యవధిలో జరిగిండవచ్చేమో. 24 గంటల్లో మొత్తం ఆయన సంపాదించుకున్నదంతా పోయిన కానీ కూడా యోబు విశ్వాసము కోల్పోలేదు. యోబు అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాడు. సచ్చినప్పుడు ఎవరైనా ఇట్లా సాక్ష్యం చెప్తారు అనుకుంటే ఎవరు చెప్పరు కదా. ఈడ వచ్చి వాడికి సాక్ష్యం చెప్పినా, ఇళ్ళకాడ సాక్ష్యం చెప్పినా, ఎవరైనా అక్కడ సాక్ష్యం చెప్తారు అనుకుంటే ఎవరు చెప్పరు. ఆయన బాగుంది, ఆయన సైకిల్ దొరికి, ఆయన చేపలు తెచ్చి, ఆయన భయంకాడి, ఆయన నాకు 1000 రూపాయలు ఇచ్చే, ఇవే సాక్ష్యాలు చెప్తారు ఎవరు చూసినా కానీ కదా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాడు. ఇంకా ఇంట్లో అయితే ఎవరైనా జనరల్గా ఏడుస్తాం, నీ బదులు నీ తెచ్చితే కూడా బాగుండు అని జనరల్గా ఏడుస్తాం కదా. సచ్చిన వ్యక్తి లేచి వస్తాలనుకుంటే ముందు మనమే గుంతలు పోతాం, ఆ పేషెంట్లు అక్కలు, ఆ డాక్టర్లు అక్కలు. కాబట్టి సగమ యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాడు. 20 వచనం. బాధపడ్డగానే కూడా దేవుని కనపరిచిన పరిస్థితిని జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు యోబు లేచి తనపై వస్త్రములు చింపుకొని, తల వెంట్రుకలు కొరిగించుకొని, నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. 22వ వచనం. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమునో చేయలేదు, దేవుడు అన్యాయం చేసనని చెప్పనూ లేదు. ఎంత మంచి సాక్ష్యం కదా. సగమా మనల్ని బట్టి కూడా 2వ మాట దేవుడు సాక్ష్యం చేయాలి. మొదటిగా భూమి మీద అతని వంటి వాడు ఎవడను కూడా లేడని. 2వది, ఏ విషయం అందులో యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసేదని కూడా యోబు చెప్పలేదు. ఈ చివరి లైన్లో యోబు అంటున్నటువంటి మాట, దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదు. మనమైతే ఆ మాట అనడానికి ముందుగా మనమే ఉంటాం కదా. దేవుడు చేసినాడు ఇదంతా, ఇంత ప్రార్థన చేసి, అంత చేసి, వాళ్ళకి ఇస్తే, వీళ్ళకి ఇస్తే, ఎవరికేం తక్కువ చేస్తే నేను దేవుడు నాకెందుకు ఇట్లా చేసినాడు. కానీ యోబు ఆ మాట అస్సలు అనలేదు. అంటే ఓర్చుకుంటాడు. యోబుకున్న విశ్వాసం నిరీక్షణ, యోబుకున్న విశ్వాసం భక్తి, యోబుకున్న విశ్వాసం యథార్థత, యోబుకున్న విశ్వాసం చెడుతనమును విసర్జించు. కాబట్టి ఆయన ఇన్ని సుగుణములు కలిగి ఉన్నందుకు దేవుడు ఏదైనా ఒక రూపంగా మళ్ళా నన్ను బాగు చేసే దేవుడని ఆయన తెలిసి ఉండవచ్చు. తన భక్తి నీకు, బైబిల్లో ఒక మాట ఉంది 5వ అధ్యాయం, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అని ఎవరన్నారు? మొదటి స్నేహితుడు అన్నాడు. నిజంగా తన భక్తి తనకు ధైర్యం పుట్టించింది కాబట్టి ఆయన ఏ మాట కూడా దేవుని చేత మాట్లాడలేదు. దేవుని దగ్గర ఒక్క మాట అయినా నోరు తెరవడానికి ఆయన ఇష్టపడలేదు. తనకు తాను నిందించుకున్న వ్యక్తిగా ఉన్నాడు. అంతేగాని దేవుని విషయంలో మారు మాట మాట్లాడిన వాడుగా ఆయన ఉన్న సందర్భం. ఒకవేళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒప్పుకుంటే 2వ అధ్యాయం నుండి దాదాపు 41వ వచనం 41వ అధ్యాయం వరకు వచ్చే వారం వరకు చదువుకొని ఈ వాక్యాన్ని మేము మన జీవితాలకు అన్వయించుకున్నాం. సంగమ మొదటిగా అన్ని ఉన్న కోల్పోని విశ్వాసం. 2వది అన్నిటినీ కోల్పోని విశ్వాసం. 3వది అందరినీ కోల్పోని విశ్వాసం. 3వది అందరినీ కోల్పోని విశ్వాసం. ఇప్పుడు తర్వాతకి ఆయన పరిమాణమైనారు, ఆయన గొర్రెలు, ఒంటెలు, ఆ తర్వాత ఎద్దులు పోయినాయి, ఆయన పిల్లలు, కుమార్తెలు పోయినారు. ఆ తర్వాత 3వది బతికున్న వారిని కూడా ఆయన కోల్పోయిన వాడుగా ఉన్నారు. ఎవరు వాళ్ళు? తన భార్య, ఆ తర్వాత 4 స్నేహితులు ఉన్నారు. ఆ 4 స్నేహితులు కూడా తనను దూరం పెట్టే పరిస్థితి. ఒకనొక సందర్భంలో 2వ అధ్యాయం 6వ వచనం, దేవుడు 6వ వచనం నుండి దాదాపు 7వ వచనం వరకు దేవుని వాక్యం చదువుకుందాం.
అందుకు యెహోవా, అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవించింది. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడింటి వరకు బాధగల కురుపులతో యోగును మొత్తెను. అతడు ఒళ్ళు కోపుకొనుటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలక ఎందువా? దేవుని దూషించి మరణము కమ్మని. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుతున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుమా, కీడును మనము అనుభవింప తగదా అని. ఈ సంగతులలో ఏ విషయము అందరూ యోబు నోటి మాటతో నైనను పాపము చేయలేదు. తేమాయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దాదు, నయమానీయుడైన జోఫారు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నింటినీ కూర్చి వినిన వారే అతనితో కలిసి దుఃఖించుటకును అతన్ని ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. వారు వచ్చి దూరముగా నిలబడి కన్నులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములను చిక్కుకొని ఆకాశము తట్టు తల మీద తోలి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికముగా ఉండనని గ్రహించి ఎవరునూ అతని ఒక్క మాట అయినను పలకక రేయి పగలు 7 దినములు అతనితో నేలను కూర్చుండిరి. ఇందులో అంటే మొదటిగా భార్య ఆయనకు దూరమయ్యే పరిస్థితి, ఆ తర్వాత స్నేహితులు ఆయన దగ్గరికి 7 రోజులు వచ్చినారు, ఆ తర్వాత 4వ అధ్యాయం నుండి అసలైన కథ ఉంటది. ఈ ఎలీఫజు వచ్చినాడు, బిల్దాదు వచ్చినాడు, జోఫారు వచ్చినాడు. వీళ్ళందరూ ఏమంటున్నారంటే, అంటే 7 రోజులు మౌనంగా కూర్చున్నారు, బాగానే ఉంది. 7 రోజులు ఓదార్చినారు, బాగానే ఉంది. ఆదరించినారు, బాగానే ఉంది. గుర్తుపట్టలేరు, బాగానే ఉంది. ఏడ్చినారు, బాగానే ఉంది. కానీ 7వ రోజు తర్వాత 7 రోజుల తర్వాత 8వ రోజు నుండి అసలైన నరకం యోబుకు కనబడతా ఉంది. యోబు స్థితి ఎటువంటిది? అంటే చిన్నప్పుడు అంటే జనరల్ గా స్కూల్లో టీచర్ పాఠాలు చెప్పినప్పుడు ఒకరికి శివుడు కంట్రోడు, ఒకడు శివుడు ముక్కోడు, ఒకడు గోగుకునేటోడు అని కథ చెప్తా ఉంటారు కదా, ఎవడి పని వాడు చేసుకుంటాడు. ఇప్పుడు యోబు ముగ్గురు స్నేహితులు కూడా ఇట్లాగనే, అంటే ఎవరి పని వాడు చేస్తా ఉంటాడు. వస్తాడు, యోబుని ఏదన్నా మాట అనిపోతాడు. ఎలీఫజు వస్తాడు, జోఫారు వస్తాడు, ఆ తర్వాత బిల్దాదు వస్తాడు, నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. మళ్ళా వీళ్ళు వాక్యం తెలియని వాళ్ళు అంటే కాదు, వీరు వాక్యము తెలిసిన వారే, మంచి స్నేహితులే, దేవునికి దగ్గర సంబంధులే, ఆయన పెట్టింది తిన్నవారే, తాళికట్టిన భార్యని. కానీ అందరూ ఆయనకు దూరమైనను సరే ఆయన దేవునికి మాత్రం దూరం కాదు. ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నది ఏంటంటే 8వ దినం తర్వాత యోబు ఏదో తెలియక పాపం చేశాడు, యోబు ఏదో అన్యాయం చేశాడు, యోబు ఏదో ఎవరినో ముంచాడు, ఎవరినో తొక్కాడు, కాబట్టి ఇది ఆయనకి సంభవించింది అని తన ముగ్గురు స్నేహితులు మాట్లాడిన సందర్భం, తన భార్య మాట్లాడిన సందర్భం. వాస్తవానికి యోబు ఎటువంటి పాపం చేయలేదు. కొన్ని సందర్భాల్లో మనమే తీర్పరలమై, కొన్ని సందర్భాల్లో మనమే న్యాయ వ్యవస్థకు సుప్రీంకోర్టు జడ్జిలమైనట్టు, హైకోర్టు జడ్జిలమైనట్టు, మన గద్వాల కోర్టుకి జడ్జిలమైనట్టు, మన సంఘానికి జడ్జిలమైనట్టు, లేదా వ్యక్తిగత ఒక కుటుంబానికి జడ్జిలమైనట్టు ఇతరులకు తీర్పు తీర్చే వారంగా ఉంటాం. మనం కూడా ఎలీఫజు, బిల్దాదు, ఆ తర్వాత జోఫారులా ఉంటే సుమా కష్టం. దేవుడు లాస్ట్కు వారిని ముక్కు నేలకు రాయమన్నాడు. యోబు విషయమై అన్యాయంగా మాట్లాడిన వారందరిని బట్టి తెలియకుండా ఎవరిని గురించి కూడా నీవు ఏది కూడా మాట్లాడకూడదు, నోరు మూసుకొని ఉంటే మంచిది అని దేవుడు తెలియపరుస్తున్న సందర్భం. మరి ముఖ్యంగా నీతిమంతుల విషయమై నోరు పారేసుకుంటే వారి శాపాలన్నీ నీ మీదికి వచ్చేటివిగా ఉంటాయి. వాస్తవానికి యోబు ఎటువంటి తప్పు చేయలేదు. దేవుడు 3వసారి కూడా సాక్ష్యం ఇస్తున్నటువంటి సందర్భం 11వ వచనంలో చివరి మాట, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు.
కంటి చూపుతో కానీ, నోటి మాటతో కానీ, లేదా వ్యక్తిగతంగా శరీరంతో కానీ ఆయన ఏ పాపమును కూడా చేయవాడు. అంటే ఒక విశ్వాసి ఎదుగుదలకు, లేదా ఒక విశ్వాసి ఆత్మీయంగా బలపడటం, ఒక విశ్వాసి పరీక్షింపబడటం కూడా దేవుడు కొన్నిసార్లు మనల్ని ఇతరులకు అప్పచెప్పేవాడుగా ఉంటాడు. ఈ మాటను బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో తప్పు చేసినందుకు ఫలానా వానికి ఈ వ్యాధి వచ్చింది, ఫలాని కుటుంబం అట్లుంది, ఫలాని కుటుంబం ఇట్లుందని మనం త్వరగా తీర్పులు తీర్చే వారంగా ఉంటాం. జనరల్గా మనమైతే వాడు చేసిన తప్పు వాడు అనుభవిస్తాడు. జనరల్గా ఎవరి శిక్ష, ఎవరు చేసిన తప్పు వానైతే ఊరికి వదిలిపెట్టాడు. నీవు 39వ కీర్తనలో దావీదు అంటాడు, ప్రభా నేను పైన ఆకాశమందున్నా తప్పించుకోలేను, కింద భూమి ఎందున్నా తప్పించుకోలేను, భూమి పైన ఉన్నా తప్పించుకోలేను, నీటి ఎందున్నా నేను తప్పించుకోలేను. నేను ఎవరి కంట కప్పి నేను పాపం చేసి తిరుగులాడి నేను నీ కంట మాత్రమైతే ఆ విధంగా ఉండలేను. నేను ఎక్కడున్నానో నువ్వు చూసే దేవుడు. అది జ్ఞాపకం చేసుకోవాలి. ఎవడు చేసిన తప్పు వాడు శిక్ష ఒకరోజు వారి జీవితంలో అనుభవించక తప్పదు. చాలా మంది చాలా జీవితాల్లో, చాలా కుటుంబ జీవితాల్లో చేసిన తప్పులను బట్టి రాత్రులు నిద్రలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒకవేళ నీతివంతంగా కుటుంబం గురించి ఆలోచన చేసి అది వేరు, కానీ పాపం చేసిన వారు ఎక్కడ కూడా మనశ్శాంతిగా ఉన్నట్టు కానీ, సమాధానంగా ఉన్నట్టు కానీ ఏ దాదాన కూడా లేవు. కానీ ఇక్కడ ఉన్న ఈ ముగ్గురు వచ్చి యోబును తీర్పు తీరుస్తా ఉన్నారు. మనం కూడా తీర్పు తీర్చడానికి చాలా ముందు ఉంటాం కదా. యోబు తాను నీతిమంతుడు, భక్తిపరుడు అనిపించుకోవడానికి దాదాపు 3వ అధ్యాయం నుండి 37వ అధ్యాయం వరకు కష్టపడ్డాడు. అరే, మీరు అనుకున్నట్టు నేను పాపం చేయలేదు, మీరు అనుకున్నట్టు నేను ఎవరిని తొక్కలేదు, పుంచలేదు, అన్యాయం చేయలేదు. నేను నా మట్టుకైతే దేవునిలో నీతిమంతుడిగానే ఉన్నా. మీరు ఎన్నన్నా అనుకోనండి, ఎన్నన్నా రాలేయండి. లోక సామెత ఉంది కదా, కాచే చెట్టుకి రాళ్ళు పడతాయని. ఇప్పుడు ఈ ముగ్గురు ఉప్పెటగా దాడి చేసిన 32వ అధ్యాయం తర్వాత ఇంకొకడు వస్తాడు, ఏలి. ఆయన కూడా దాడి చేసిన మాటలతో. కొంతమంది మాటల చేత చాలా గాయం చేసేవారుగా ఉంటారు. వరదలు వచ్చినప్పుడు ఒక మాట అంటారు, కత్తి వాత కంటే నీటి వాత చాలా పదునైనది అని కదా. ఎందుకు మనం చూస్తాం, మనటి వరకు చిత్ర మంత్రాలు జరిగినాయి. వాటర్ ఫోర్స్ ఎందుకు పెడతారు? కొట్టిన దానికంటే ఎక్కువైతే వాటర్ ఫోర్స్ ఎక్కువైతే ఇప్పుడు మనం ఎక్కడైనా కానీ కూడా బండలు కట్ చేసే కాడ డ్రిల్లింగ్ మిషన్ ఉంటుంది. డ్రిల్లింగ్ మిషన్తో పాటు నీళ్లు కూడా పోస్తూ ఉంటారు చిన్న కట్టెతో పాటు. ఇంకొక చోట, కొన్ని చోట్ల అయితే నీటి ప్రెషర్ ద్వారానే కొన్నింటిని కట్ చేసేవి కూడా ఉంటాయి. నీటి ప్రెషర్ ద్వారానే. అంటే మాటలకు కూడా అంత బలం ఉంది. ఇక్కడ యోబు స్నేహితులు మాటల చేత ఆదరించేపోయి ఆయనకైన గాయాల కంటే ఇంకా మాటల చేత ఎక్కువ గాయాలు చేస్తా ఉన్నాయి. ఎదుటి వ్యక్తిని ఏదో కట్టెతోనో కత్తితోనో పొడిచంపాల్సిన అవసరం లేదు. మన మాటలే కత్తుల కంటే, మన మాటల కంటే, కట్టల కంటే ఎక్కువగా బాధించేటివి, గాయం చేసేటివి, ఇబ్బంది పరిచేటివిగా ఉంటాయి. కాబట్టి అందుకనే దేవుడు నోరు కాచుకొని అంటున్నాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం, యాకోబు పత్రిక 3వ అధ్యాయం. దేవుడు యాకోబు పత్రిక ద్వారా, యాకోబు భక్తుడి ద్వారా 3వ అధ్యాయంలో 4ను గురించి మాట్లాడుతున్నటువంటి మాట. 2వ వచనం నుండి దాదాపు 6వ వచనం వరకు దేవుని వాక్యం చదువుకున్నాం. అనేక విషయంలో మనమందరం త్రోవ తప్పిపోతున్నాం. ఎవడైనానో మాట యందు తప్పినీడనా అట్టి వాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనం అందించుకున్న శక్తి గలవాడగును. గుర్రములు మనకు లోబట్టుకై నోటికి కళ్ళము పెట్టి వాటి శరీరమంతయు త్రిపుము కదా. ఓడలను కూడా చూడడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినడు. ఓడ నడుపు వాని ఉద్దేశం చొప్పున మిక్కిలిచ్చిన చుక్కాని చేత త్రిప్పబడు. అలాగునని నాలుగు కూడా చిన్న అవయవమైనడు, బహుగా ఆదరిపడను. ఎంత పంచము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో వండిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును.
దేవుడు మన శరీరంలో వచ్చిన అవయవమైన నాలుకను గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం. నాలుక ఆ ప్రపంచమై ఉన్నది. అది చిన్నదే కానీ బహుగా ఆధారపడదు. నిప్పు చిన్నదే కానీ ఎన్ని కుటుంబాలు కాకలు పెట్టడం. నీ మాట కూడా అటువంటిదే, మన మాట కూడా అటువంటిది. దేవుడు నాలుగు ఇచ్చినాడు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఒకరోజు నీ మకం మీద మన మకం మీదనే ఉమ్మి వేయబడుతుంది. ఇది బాగా జ్ఞాపకం చేసుకోవాలి. పెద్దలు అంటారు, నరం నెల నాలుకన ఎముకలేని నాలుకన. ఎముకలేని నాలుక నా చెయ్యి ఈ వరకే ఉంది కాబట్టి ఇటు వరకే దాపుతా, అంతేనా? ఇటు వరకే అయితే నా నాలుక అమెరికాలో ఉన్నట్టు అప్పుడు తినమంటే కూడా చెప్తుంది, పోలేదు కానీ అంటే చాలా కుటుంబాలు ఎక్కడెక్కడ ఉన్నా వాళ్ళు చేసినా చేయకపోయినా, తప్పు చేసినా చేయకపోయినా నిందలు వేయడంలో నెంబర్ 1 మనమే కదా. అవతలుడు ఏడుంటాడో పాపం, వాడు ఏ బాధపడుతాడో, ఏ దుఃఖంతో అక్కడ ఉండి ఏడుకుంటాడో, ఏ కష్టం కలిగి ఇంట్లో బాధపడుతూ ఉంటాడో, తినడానికి తిండి లేకడో, లేదా అనారోగ్య పరిస్థితి ఏర్పడో, లేదా తన భక్తిని బట్టు అబ్రహాము 22వ అధ్యాయంలో, ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాము దేవుణ్ణి పరిశోధించనని ఉంటుంది. కొన్నిసార్లు నీవు భక్తుడు అయితే నీ భక్తిని శక్తించడానికి, నీ భక్తిని ఒకసారి కొలవడానికి ఆయన నీ ఎద్దకు వచ్చి నిన్ను శపించేవాడు గాను, నిన్ను శిక్షించేవాడు గాను, నిన్ను బలహీనపరిచేవాడు గాను, నిన్ను పరీక్షించే దేవుడుగా కూడా ఆయన ఉంటాడు. ఒక విశ్వాసుగా అన్ని కోణాలు ఆలోచన చేయాలి. ఏ చిన్నది వచ్చినా కానీ కూడా అందులో పడిపోయేసరికి ఇంకా వీడు పాపం చేసినాడు, ఈమె ఇంతగానో ప్రార్థన చేసేది, ఇంతగానో అది చేసేది, ఏం చేసేది, ఈ విధంగా ఈమెకి అయ్యిందని చాలా మంది నోర్లు వెళ్ళకొచ్చుకునే వాళ్ళు ఉంటారు. కాదు, కొన్ని సందర్భాల్లో బైబిల్లో కూడా ఉంది. కొంతమంది పాపం చేయడం ద్వారా రోగాలు వచ్చినాయి. కొంతమంది దేవుడు అంటాడు, వీడి కన్నవారా తప్పు చేస్తానంటే దేవుడు అంటాడు, వీడు కాదు, వీడి కన్నవారు కాదు. ఎవరు మరి? దేవుడు మహిమార్థమై ఇది జరగబడుటకు జరిగింపబడిన కార్యం అన్నాడు దేవుడు. వాక్యం తెలిసినట్టు మాట్లాడతాం, వాక్యం తెలియకపోతేనే ఎవరైనా ఏమైనా మాట్లాడగలం. కాబట్టి సగమా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కొన్ని దేవుడు మహిమపరచబడుటకు, కొన్ని దేవుని చేత పరీక్షింపబడుటకు, కొన్ని పాపం చేసిన ద్వారా వచ్చే మరణాలు కూడా, రోగాలు కూడా ఉంటాయి. దానికి కాదని ఒక విశ్వాసి బైబిల్ చదువుతున్న వ్యక్తి అయితే ఆలోచన చేస్తే అంత పటక్కున మాట్లాడే వ్యక్తులుగా ఉండరని సేవకుడిగా మనం చేస్తా ఉన్నాం. ఈ నలుగురు అట్లాగనే మాట్లాడుతూ ఉన్నారు. ఆఖరికి కట్టుకున్న భార్య కూడా మాట్లాడింది, ఆయన దేవుడు కాదని దూషించి ఒక్క మాట, నీ గంటే పోయింది అని కదా. నలుగురు అప్పుడు ఎద్దులు, ఒంటెలు, గాడిదలు, గొర్రెలు, కుమార్తెలు అయినప్పుడు ఒక రకంగా. ఇప్పుడు ఆఖరికి ఏమైంది? ఉన్న ఆరోగ్యం కూడా పాడైపోయాయి. ఎట్లా ఉన్నాడు? ఏ పరిస్థితిలో ఉన్నాడు? బూడిదలో కూర్చున్నాడు. చిల్లల మన భాషలో భోగముంచలు కదా, కుండకొడితే భోగముంచలు దాంతో అటువంటి సందర్భంలో మనం ఏం చేయాలి? ఓదార్చాలి, ధైర్యపరచాలి, బలపరచాలి. మరి మనం అంటున్నామా? ఒకవేళ అదే సందర్భంలో కన్నా ముందు కనబడితే అంటున్నామా? జనరల్ కడుతుందా? అది లాభాయన పెద్దల మాట, గాయమైన మాట్లాడారు కదా. ఇప్పుడు నలుగురు మాట్లాడుతూ ఉన్నారు, ఈ నలుగురు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆయన విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవునికి సమీపంగా ఇక్కడ అందరూ మాట్లాడుతున్నటువంటి మాట, మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడరు. దేవుడు నువ్వు పొదుపులు మేలే కోరుతామా? యోబు మాట తన భార్యతో ఒకటో అధ్యాయం 2వ అధ్యాయంలో ఆయన మాట్లాడిన మాట 10వ వచనం, అందుకని మూర్ఖురాలు మాట్లాడుతున్నావు, మనం దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనం అనుభవింప తగదా అని. పొదుమూకులకి మేలే కావాలా? పొదుమూకులను కాపాడు దేవుడా అని అడగడమే కావాలా మనకు? కొన్ని సందర్భంలో ఆయన చేత మొత్తపడితే తప్పేముంది? ఆయన చేత మొత్తపడితే మనం సరి చేయబడతాయి కదా అని మనం తెలుసుకున్నాం.
యోబు తెలుసుకున్నాడు కాబట్టి నోటి మాట చేత కూడా ఆయన పాపం చేయవాడుగా ఉన్నాడు. కాబట్టి సంగమా మనము జాగ్రత్తగా గ్రహించేవాడుగా ఉండాలి. తర్వాత చివరిగా జరిగిన పరిణామాన్ని గురించి దేవుని వాక్యం చదువుకుందాం. మొదటిగా అన్ని ఉన్నను కోల్పోని విశ్వాసం, అన్ని కోల్పోయిన యోబు విశ్వాసం, అందరినీ కోల్పోని యోబు విశ్వాసం. ఇదన్నిటిని బట్టి దేవుడు యోబును రెండంతలుగా ఆశీర్వదించిన దేవుడు. అన్నింటినీ పొందుకున్న యోబు విశ్వాసం. ఏవైతే కోల్పోయినాడో మరలా తిరిగి అన్నింటినీ పొందుకున్న యోబుగా ఉన్నాడు. కారణం తన నిరీక్షణ, కారణం తన భక్తి, కారణం తన యథార్థత, కారణం దేవుని యందు భయభక్తులు. 10వ వచనం నుండి చివరి వరకు చదువుకుని ముగించుకుందాం. మరియు 42వ అధ్యాయం 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాడు. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండింతలు అధికముగా యెహోవా అతనికి దయచేశాడు. అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెలందరూ, అంతకుముందు అతని పరిచయులైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీద రప్పించిన సమస్త బాధలను వచ్చి ఎద్దలేసి దుఃఖములు పొందినవని అతని కొరకు దుఃఖించుచు అతనిని ఓదార్చి, ఇదియు కాక ఒక్కొక్కడు ఒక వరహమును, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చాడు. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించాడు. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1,000 జతల ఎడ్లను, 1,000 ఆడగాడిదలను కలిగి, మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగి. అతడు పెద్దవానికి యోబియా అనియు, రెండవ దానికి కేజియా అనియు, మూడవ దానికి కెరెబాహు అనియు పేరు పెట్టాడు. ఆ దేశమంతటా యోబు కుమారులంతా సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్య కలిగించి, అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను 4 తరముల వరకు చూచాడు. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి పొందాడు. దేవుడు యోబుకు అన్నిటికీ డబల్ ఇచ్చినాడు. డబల్ ఒకటి ఏది చెప్పాలి? రెండు కదా, అన్ని డబల్ ఇచ్చినాడు. పాత భార్యని కానీ ఆశీర్వదింపబడిన తర్వాత కూడా యోబుకు మొదటి భార్యని, ఆమె ద్వారా మరణ సంతానాన్ని దేవుడు దయచేసిన వాడుగా ఉన్నాడు. శారా 99 సంవత్సరాలప్పుడు ఆమెను గర్భం ధరించి పిల్లలు కనబడి ఆమె నమ్మింది, యోబు నమ్మింది. కానీ ఇప్పుడు యోబు భార్య పరిస్థితి కూడా అదే ఏజే కదా. పిల్లలు అంత దేవుడు ఒకరిగా భార్య భర్తలకి ఇద్దరికి మంచి ఆరోగ్యాలు ఇచ్చినాడు. 7,000 పోతే మళ్ళీ 7,000 వచ్చినాయి, మళ్ళీ 1,000 పోతే 2,000 వచ్చినాయి, 500 పోతే 1,000 వచ్చింది. 10 మంది పిల్లలు మళ్ళీ దేవుడు తనకు దయచేశాడు. అది వరకు ఒక భాగమే చరిత్రకారులు తెలియపరిచినమాట. అది వరకు ఒక భాగమే ఆయన బ్రతికిన సంవత్సరాలు. కానీ ఇప్పుడు 200 ఆశీర్వాదం ఆయనకు దేవుడు దయచేసిన వాడు. ఆరోగ్యపరంగా కూడా దేవుడు ఆయన 200 ఆశీర్వాదం, ఆయుష్ పరంగా కూడా ఆయన 200 ఆశీర్వాదాన్ని ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు. వాస్తవానికి ఆ రోగానికి ఆయన ఎప్పుడో చనిపోవాలి, మనలాగా 78 సంవత్సరాలు. కానీ దాదాపు 250 సంవత్సరాలుగా ఆయన జీవించి 4 తరాలు బ్రతికి ముని మనవరాలను కూడా చూచేటట్టుగా దేవుడు ఆయన కృప దయచేసిన వాడుగా ఉన్నాడు. కాబట్టి సంగమం, ఈ యోబు నుంచి మనం నేర్చుకోవాల్సిన సందర్భం, మనం నిరీక్షణ కలిగి ఉంటే కోల్పోయిన వాటన్నిటినీ మరలా తిరిగి పొందుకునే వాటిగా దేవుడు చేస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు పరిధికి వస్తాం. మనం అనుకుంటాం, ఎందుకు నాకే ఇది చాలాసార్లు అనుకుంటాం. ఒకవేళ యోసేపు అనుకుంటే ఐగుప్తు దేశానికి ఆయన రాజయ్యేటోడా? యోసేపు ఒకవేళ గుంతలో అనుకుంటే
వాళ్ళ అన్నలకు ఆశ్రయం దొరికేది, ఇశ్రాయేలుకు ఆశ్రయం దొరికేది కాదు కదా. ఒకసారి ఆలోచన చేయాలి. యోబు నాకు ఎందుకు అనుకున్నట్టే ఇది నాడు యోబు గురించి మనం మాట్లాడుకుంటున్నామా, రెండవ ఆశీర్వాదం గురించి మనం మాట్లాడుకుంటున్నామా. మనం ప్రార్థన చేస్తాం, ప్రభా నువ్వు 2 ఆత్మతోను 7 ఆత్మతోను నువ్వు ఆయన దర్శించు అని. సంగమా, ఎన్ని కఠిన పరిస్థితులు ఉన్నాడు, మన కుటుంబంలో తినడానికి లేకపోయినా, భార్య భర్తల మధ్య గొడవలు, ప్రతి చిన్నదానికి ఒంటికి అడ్డపట్టుకుంటా, ఒంటికి అడ్డపట్టుకుంటా, ఒంటికి ఈరోజు పోసుకునే సందర్భాలు, ఒంటి ముందుగా సందర్భాలు సాతానులో ప్రేరేపిస్తాయి. నువ్వు విశ్వాసమైతే యోబువలే నిరీక్షణ కలిగి నిలకడగా నిలదొక్కుని దేవుని ఆశ్రయాన్ని చూచేవారంగా మనం ఉంటాం. ప్రతి చిన్నదానికి ఎమోషన్ అయిపోతా ఉంటాం మనం, కానీ యోబు అన్నిటిలో కూడా నిరీక్షణ కలిగి ఉన్నాం. ఒకవేళ యేసుక్రీస్తు కూడా నేను నీ కుమారుని కదా ప్రభా, నాకెందుకు ఈ పరిస్థితి, నేను పరలోకం నుండి నీ యుద్ధ నుండి వచ్చి ఉన్నా, నువ్వు రమ్మంటే భూమి మీదకి వచ్చిన, నీ కొరకు నువ్వు చెప్తేనే 33 సంవత్సరాలు జీవించిన, ఇప్పుడు ఈ పరిస్థితి నాకెందుకు, ఈ కలవరి సిలువ నాకెందుకు, ఈ బాధ నాకెందుకు అని ఒకవేళ అనుకునేటి మనందరికీ పాప క్షమాపణ దొరికేదా కదా. పాపులమైన మనల్ని నీతిమంతులుగా పెంచుకునేటట్టుగా దేవుడు చేసేటోడేనా కాదు కదా. అందుకనే దేవుడు అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాదు కదా, నిత్య కుమారుని యందు విశ్వసించు ప్రతివాడు నిత్య జీవం పొందినట్టు తన కుమారుని మనం అనుగ్రహించిన దేవుడుగా ఉన్నాడు. తన కుమారుడు మనందరి విషయమై శాప పాప భారం మోసినందునే మనకు పాప క్షమాపణ దొరికింది. నీతిమంతుడు లేడు, ఏ ఒక్కడు లేడు, కానీ యేసుక్రీస్తు కార్త రక్తం ద్వారా మనం నీతిమంతులుగా పిలువబడుతున్న వారంగా ఉన్నాం. ఒకప్పుడు పాపివి, కానీ ఇప్పుడు నేను పరిశుద్ధుల జాబితాలో దేవుడు చూచే దేవుడుగా ఆయన మనకు ఇస్తా ఉంటున్నాడు. కాబట్టి అటు కృప దేవుడు మనకందరికీ దయచేయగా, దేవుడు మాటను దీవించి ఆశీర్వదించగా, దేవుని సహాయాన్ని కోరుకుందాం. సంగమం, యోబు భక్తి పరలోకాన్ని ఆకర్షించినది. యోబు భక్తి దేవుని సంతోషపరిచినదిగా ఉన్నది. యోబు యొక్క భక్తి విశ్వాసం పరలోకానికి సవాలిసినది. యోబు భక్తి విశ్వాసం భూలోకానికి సవాలుగా మార్చినదిగా ఉన్నది. యోబు జీవితాన్ని బట్టి దేవుడే సాక్ష్యం ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు. సంగమా, ఈ ఉదయకాల సమయమున, ఈ మధ్యాహ్న కాల సమయమున ఆయన పాద సన్నిధానానికి వచ్చిన నీవు అన్ని ఉన్నప్పుడు నీ విశ్వాస విషయంలో బహు జాగ్రత్త కలిగి ఉండిన వారముగా ఉందాం. దేవుడు ఆశీర్వదించిన కొలది యోబు వలె నమ్మకంగా జీవించువారుగా ఉందాం. అన్ని ఉన్నను కోల్పోని విశ్వాసంతో యోబు తన జీవితాన్ని ఏ విధంగా కొనసాగించాడో మనం అన్ని ఉన్నప్పుడు కూడా దేవుని విషయంలో బహు జాగ్రత్త కలిగి ఉందాం, విశ్వాసాన్ని కాపాడుకుందాం. రెండవదిగా యోబు విషయంలో అన్ని కోల్పోయినా ఆయన విశ్వాసాన్ని కోల్పోలేదు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకొని పోయాడు. ఏ దేవుడు ఇచ్చాడో అదే దేవుడు తీసుకొని పోయాడు. నాకెందుకు ఈ విషయంలో బాధపడిన ఆ తర్వాత తన మనసు నిబ్బరం చేసుకుని దేవుడు స్తుతించగలిగిన మాట అన్నమాట. తర్వాత అందరినీ కోల్పోయిన ఎవరిని నిందించక మాటతో అనగా ఆయన విశ్వాసాన్ని కాపాడుకున్నవాడుగా ఉన్నాడు. భార్య, తర్వాత ఆరోగ్యం, 4 స్నేహితులు కోల్పోయిన అందరికీ దూరం అయిన కానీ కూడా దేవుడికి దూరం కాలేదు, దేవుడిని దూరం చేసుకోలేదు. దేవుడికి దగ్గరవాడిగా ఉండి జీవించిన వాడుగా ఉన్నాడు. ఆ తర్వాత ఆ పర్యవసానం అన్నిటినీ మరలా తిరిగి పొందుకునేటట్టుగా చేసింది. తన అక్కచెల్లెలను, తన అన్నదమ్ములను, తన స్నేహితులను, తన భార్యను, తన పిల్లలను, తన ఆరోగ్యాన్ని, తన ఆయుష్ను దేవుడు మరలా ఇచ్చి తనను గొప్ప చేసిన దేవుడుగా ఉన్నాడు. సంగమా, కృంగి కృషించి వేసారి కుమిలిపోతున్న నీ జీవితంలో ఒకవేళ ఉండి యోబు మన జీవితాలకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆ భక్తుని బట్టి, మన రక్షకుడైన యేసుక్రీస్తుని బట్టి మనము నిరీక్షణ కలిగిన వారంగా ఉందాం. నిరీక్షణ కలిగి దేవుడిని స్తుతించే వారంగా ఉందామని మనం చేస్తా ఉంటున్నాం. సంగమా, ఈ ఉదయకాల సమయంలో మనమందరూ దేవుని సహాయాన్ని కోరుకుందాం. ఎవరికి వారు వ్యక్తిగతంగా అడుగుదాం. ప్రభువా, నా జీవితంలో కూడా ఎన్నోసార్లు కష్టాలు ఎదురైనప్పుడు నేను నిందించిన వారినిగా నేను ఉన్నాను. ప్రభువా, యోబు వలె నిరీక్షణ కలిగిన
వారంగా నేను కృపను అనుగ్రహించమని నాకు దయచేయమని దేవుని సహాయాన్ని కోరుకుందాం. దేవుని సహాయాన్ని కోరుకుందాం. దేవుని సహాయాన్ని కోరుకుందాం. ఒకవేళ దేవుని క్షమాపణ కూడా కోరుకుందాం. ప్రభువా, నాకు ఏర్పడిన ప్రతి సందర్భంలో నీవు చూస్తున్నావని నేను నిందించి నిన్ను అవమానకరంగా మాట్లాడండి, నా మనసులో నచ్చుకొని నేను ఇబ్బంది కలిగించే మాట మాట్లాడండి, నన్ను క్షమించు ప్రభువా. ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా యోబు వలె నిరీక్షించే మనస్సాక్షిని నాకు దయచేయి ప్రభువా. నిరీక్షణ ప్రభువా విశ్వాసంలోనికి నడిపింది. ఆ నిరీక్షణ నిట్టూర్పులో నుండి ప్రభువా మంచి సమాధానంలోనికి నడిపినదిగా ఉన్నది. అటు కృప మాకు మాకందరికీ దయచేయాలని దేవుని సహాయాన్ని కోరుకుందాం. దేవుడు మనల్ని దీవించుగాక. కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును, కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును, నీ కొరకే జీవింతును, నా జీవంబు దాతవు నీవే, నీ కొరకే జీవింతును, నా జీవంబు దాతవు నీవే. ప్రభువా, నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా, నిన్ను నేను కొనియాడెదను, హల్లెలూయా పాడెదను. హల్లెలూయా పాడేదా, కొనియాడేదా. వాగ్దానములన్నించి నెరవేర్చు వాడవు నీవే, వాగ్దానములన్నించి నెరవేర్చు వాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే. ప్రభువా, నిన్ను నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా, నిన్ను నేను హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా ఎందరో నిన్ను చూచిరో వారికి వెలుగు కల్గెను,
దీపంబు జ్యోతివి నీవే. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదను. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నేను కొనియాడేదను. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదను. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాము. ఈ మధ్యాహ్న సమయంలో మరొకసారి నీ పాదపద్మాలకు వస్తున్నాం. మా ప్రభువా, అన్ని వేళలయందు మేము నిన్ను స్తుతించే వాటిగా చేయుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాము. కష్టములన్నిటినీ భరించి ప్రభువా, నిన్ను ప్రియముగా ఎంచుకొని ఉన్న యోబు జీవితాన్ని ఈ మధ్యాహ్న కాల సమయం ధ్యానించుకున్నాం. ప్రభా, అన్ని ఉన్నప్పుడు మేము ఆ విశ్వాసాన్ని కాపాడుకున్నకు విశ్వాసంతో కలిగి జీవించటకు సహాయం చేయండి. ప్రభా, అన్ని కోల్పోయిన అందులో విశ్వాసం కలిగి జీవించటకు సహాయం చేయండి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా అన్నట్లుగా మా విశ్వాసం యోబువలె ఉండటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాం. లాగుండి ప్రభా, అందరినీ కోల్పోయిన నా అనుకున్న వారిని కూడా ప్రభు అందులో కూడా విశ్వాసం కలిగి జీవించే కృపను అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. నోటి మాటల చేత మేము పాపము చేయక, మనసులో పాపము చేయక, శరీరంతో కంటి చూపుతో పాపము చేయక, ప్రభు మనసు నిబ్బరం కలిగి నిబ్బరమైన మనస్సాక్షితో నీ యందు ముందు కొనసాగే కృపను భాగ్యం అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. నీకు స్తోత్రం ప్రభు. యోబు ఆ నిబ్బరమైన మనస్సాక్షి కలిగి ఉన్నదని రెండంతల ఆశీర్వాదం అన్నింటిలో పొందుకున్నవాడుగా ఉన్నాడు. నీకు స్తోత్రం ప్రభా. ఇప్పుడు మేము కోల్పోయిన పరిస్థితుల్లో ఉండినాం, కోల్పోయిన దినాల్లో ఉన్నాం. కానీ నిరీక్షణ ద్వారా నీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క విశ్వాసం ద్వారా ప్రభా, మేము ఒకరోజు మరలా పొందుకుని కృపను భాగ్యాన్ని ధన్యత మాకు నీ నిజ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఇస్తారని విశ్వసించుచు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.